గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఏవియన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా కొనసాగుతున్నాయి. ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. కోల్ ఇండియా, టాటా మోటార్స్, బీపీసీఎల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, సిప్లా షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా యూపీఎల్, భారతీయ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఇవాళ ఏవియన్ బిజినెస్లో మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ ఈద రామకృష్ణ గారు. వారిని అడిగి ఇవాళ మార్కెట్ ట్రెండ్స్ గురించి, అలాగే ఇన్వెస్టర్లు ఎవరైనా కాల్ చేసి సూచనలు సలహాలు అడగచ్చు. రామకృష్ణ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. రామకృష్ణ గారు, ఎందుకు ఇవాళ వొలటైల్గా ఉంది మార్కెట్? ఈ ఊగిసలాటకి కారణాలు ఏంటంటారు? బడ్జెట్ తర్వాత మనకి ఇది రెండో సెషన్ అండి. ఆల్మోస్ట్ లాస్ట్ సెషన్ కూడా భారీ వాలటిలిటీ మనం చూసాము. ఈ రోజు వాలటిలిటీ కొంత తగ్గుముఖం పట్టిందండి. అయినప్పటికీ ప్రథమార్థంలో కొంచెం పాజిటివ్ గా ఉన్నప్పటికీ బ్యాంక్ నిఫ్టీ మాత్రం నెగిటివ్ నుంచి పాజిటివ్ నుంచి నెగిటివ్ లా జరుగుతూ ఉంది. మొత్తం మీద ఇండెక్స్ లో ఆల్ టైమ్ హైకి దగ్గరగా ఉన్నాయండి. మొన్న చూసినట్లయితే శుక్రవారం రోజు డబుల్ టాప్ ఫార్మేషన్ మనము నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో చూసాము. అంటే ఆల్ టైమ్ హైని రెండోసారి టచ్ చేసి మళ్ళీ ఇండెక్స్ వెనక్కి రావటం గమనించామండి. సో ఈ రోజు కనుక మన ఫ్రైడే లో కనుక కట్ అయినట్లయితే ఇంకొంచెం వీక్నెస్ లు మనకు మార్కెట్ లో కనిపించే అవకాశం ఉంది. ఇది స్వల్పపాటి వీక్నెస్ గా మనం గుర్తించవచ్చు. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్, అంటే పర్టికులర్ గా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అన్ని కూడా భారీ లాభాలను ఆర్జిస్తూ ఉన్నాయి. మంచి ర్యాలీస్ కనిపిస్తూ ఉన్నాయి. అట్లాగే ఓవరాల్ గా మార్కెట్ లో టైమ్లీ కరెక్షన్స్ అనేది జరుగుతూ ఉంటాయండి. అంటే కొంత వీక్నెస్ ని మనం టోటల్ గా కరెక్షన్ అనుకోకూడదు. చిన్నపాటి దిద్దుబాట్లు అనేవి మార్కెట్ లో జరుగుతూ ఉంటాయి. సో దాంట్లో భాగంగా ఇప్పుడున్న కరెక్షన్ మనం అనుకోవచ్చు. రైట్ సార్, మీతో మాట్లాడడానికి గుప్తా గారు కాల్ చేశారు. గుప్తా గారు, నమస్తే అండి. మీ డౌట్ ఏంటో అడగండి. ఇద్దరు రామకృష్ణ గారు ఉన్నారు. నారాయణ హృదయాలయ, ఎస్ఎల్ఏ సొల్యూషన్స్, సౌత్ ఇండియన్ బ్యాంక్, ఈ మూడుతో నారాయణ హృదయాలయ ఇప్పుడు బై చేయొచ్చా? ఎస్ఎల్ఏ సొల్యూషన్, సౌత్ ఇండియన్ బ్యాంక్ ప్రాఫిట్ లో ఉన్నాయి, అమ్మేసుకోవచ్చా? రైట్ రామకృష్ణ గారు. మూడోది ఎస్ఎంఏ సొల్యూషన్స్ అండి. సొల్యూషన్స్ ఏదన్నారు? ఎస్ఎంఏ సొల్యూషన్స్ ఒకటి, ఇంకొకటి సౌత్ ఇండియన్ బ్యాంక్, నారాయణ హృదయాలయ. ఓకే, నారాయణ హృదయాలయ ప్రస్తుత రేట్లో బై చేయొచ్చా అని అడుగుతున్నారు. సౌత్ ఇండియన్ బ్యాంక్ ఒకటి, ఎస్ఎంఏ సొల్యూషన్స్ ఆయనకి ప్రాఫిట్ లో ఉన్నారట, సెల్ చేయొచ్చా అని అడుగుతారు. సౌత్ ఇండియా బ్యాంక్ ప్రస్తుతం 37.60 ట్రేడ్ అవుతూ ఉందండి. బ్యాంకింగ్ సెక్టర్ లో అన్ని స్టాక్స్ మంచి పర్ఫార్మెన్స్ ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, పర్టికులర్ గా మీడియం టు స్మాల్ బ్యాంక్స్ అన్ని కూడా. సో సౌత్ ఇండియన్ బ్యాంక్ కూడా అట్లాగే కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే 37.55 ఉంది. మీరు పొజిషన్ హోల్డ్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ నారాయణ హృదయాలయ ఇంకా ఫర్దర్ గా హైస్ క్రాస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయండి. ప్రస్తుతం 1378.9 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. సో ఈ స్టాక్ లో ఒక మీడియం టు, అంటే కనీసం 1 or 2 years హోల్డ్ చేసినట్లయితే ఈ హాస్పిటల్ స్టాక్స్ అన్ని కూడా మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో మంచి ర్యాలీస్ చేస్తూ ఉన్నాయి. కంటిన్యూస్ గా ప్రాఫిటబిలిటీస్ పెరగడం ఇవన్నీ మనం గమనిస్తున్నాం. సో దీన్ని కూడా హోల్డ్ చేసుకోమని చెప్తాం. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ కిషన్ గారు. కిషన్ గారు, నమస్తే సార్. మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం అండి. నా దగ్గర హిక్కాల్ అని ఉన్నాయి, ఒక 200 ప్రాఫిట్ లో ఉన్నాను. హిక్కాల్. ఓకే అండి. అలాగే టీపీఎల్ ప్లాస్టిక్ అని ఒక 500 ఉన్నాయి, అవి కూడా ప్రాఫిట్ లో ఉన్నాను. ఎగ్జిట్ కమ్మంటారా, ఉండమంటారా? రెండో స్టాక్ ఏంటంటే టీటీకే టీపీఎల్ ప్లాస్టిక్. టీపీఎల్, టీ ఫర్ తమిళనాడు, పీ ఫర్ పాట్నా, ఎల్ ఫర్ లండన్. ఓకే, టీపీఎల్ ప్లాస్టిక్. ఓకే అండి. 2 స్టాక్స్ మీ దగ్గర ఉన్నాయి, ఎగ్జిట్ కమ్మంటున్నారు. ప్రాఫిట్ లో ఉన్నారట. ఓకే అండి. హిక్కాల్ అయితే ప్రస్తుతం 289 దగ్గర ట్రేడ్ అవుతుందని. టెక్నికల్ గా కొంచెం వీక్ గా ఉంది. లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి కొంత కన్సాలిడేషన్ ఈ స్టాక్ లో కనిపిస్తుంది. వీలైతే ఈ స్టాక్ లో నుంచి మీరు ఎగ్జిట్ కావచ్చు అండి. అంటే గతంలో ఈ కంపెనీలో ఫైర్ యాక్సిడెంట్ జరగడం, తర్వాత ఈ స్టాక్ కొలాప్స్ అవడం, అక్కడ నుంచి కొంత కన్సాలిడేషన్ కనిపిస్తుంది. కానీ ఇంకా కోలుకోవడానికి ఫండమెంటల్స్ ఇంప్రూవ్ కావాల్సింది, ఇంకా కోలుకోవడానికి కొంత టైం పడుతుంది. ఎగ్జిట్ అవ్వచ్చు. ఎగ్జిట్ అయ్యి బెటర్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయండి. ఇంకా చాలా స్టాక్స్ ఇప్పుడు మంచి ర్యాలీస్ చేస్తూ ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ లో మంచి స్టాక్ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే రిటర్న్స్ కొంచెం ఫాస్ట్ గా వచ్చే అవకాశం ఉంది. తర్వాత మీరు అడిగిన టీపీఎల్ ప్లాస్టిక్ గురించి చూస్తే టెక్నికల్ గా స్ట్రాంగ్ గా ఉందండి. స్టాక్ 67.45 దగ్గర ట్రేడ్ అవుతుంది.
ఈ స్టాక్ ని మీరు హోల్డ్ చేసుకోవచ్చు అండి, ఇంకా ఫర్దర్ గా కూడా పెరిగే ఛాన్సెస్ కనిపిస్తుంది. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, అడగండి. ఎన్హెచ్పిసి పవర్ స్టాక్స్ ఉన్నాయి కదండి, అవి నెక్స్ట్ ఎలా ఉంటాయి ఫ్యూచర్ లో? ఎన్టీపీసీ, ఎన్హెచ్పిసి ఇవన్నీ. ఓకే అండి. సో పవర్ స్టాక్స్ అన్ని కూడా బాగా ర్యాలీ చేసే అవకాశం ఉందండి, ఎందుకంటే రాబోయే సంవత్సరాల్లో కొంచెం పవర్ షార్టేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇండియాలో. సో ఈ షార్టేజ్ ని అధిగమించడానికి అన్ని కూడా ఫుల్ కెపాసిటీస్ రన్ కావాల్సిన అవసరం ఉంది. సో అందుకనే మనము ఎనర్జీ సెక్టర్ కానీ, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ లో ఉన్న పవర్ స్టాక్స్ కానీ అన్ని కూడా బాగా పెరుగుతున్నాయి. సో వాటిలో భాగంగానే ఎన్టీపీసీ, ఎన్హెచ్పిసి మీరు అడిగిన స్టాక్స్ కూడా ప్రస్తుతం మంచి రికార్డ్ స్థాయిల దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. రెండు ఎన్టీపీసీ అయితే ప్రస్తుతం 336, అట్లాగే ఎన్హెచ్పిసి 105 దగ్గర ట్రేడ్ అవుతుంది. మేబీ కొంత పుల్ బ్యాక్స్ రావచ్చు, కానీ ఓవర్ లాంగ్ టర్మ్ లో ఇంకా పెరిగే ఛాన్సెస్ ఈ స్టాక్స్ లో కనిపిస్తుంది. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ రమేష్ గారు. రమేష్ గారు నమస్తే అండి. ఏ స్టాక్ గురించి నమస్కారం అండి. నా దగ్గర హెచ్ఐఎల్ అనేటి ఒక 200 ఉన్నాయి, అలాగే జ్యోతి ల్యాబ్స్ అనేటి ఒక 200 ఉన్నాయి. రెండు ప్రాఫిట్ లో ఉన్నాను, ఉండమంటారా? ర్యాలీలో ఎగ్జిట్ కమ్మంటారా? ఓకే, స్టాక్ ఫస్ట్ స్టాక్ పేరు ఏంటండి? హెచ్ఐఎల్. హెచ్ ఫర్ హిమాచల్, ఐ ఫర్ ఇండియా, ఎల్ ఫర్ లండన్. ఓకే, జ్యోతి ల్యాబ్స్. ఓకే, చేయాలి. ఓకే అండి. హెచ్ఏఎల్ లిమిటెడ్ అంటే ఫండమెంటల్ గా కొంచెం ఫ్లాట్ గా ఉందని, అంటే పెద్ద ఇంప్రూవ్మెంట్స్ కనిపించడం లేదు. అట్లాగే ఈ స్టాక్ కన్సల్టేషన్ మోడ్ లో ఉందండి చాలా రోజుల నుంచి. ఇప్పుడు 2702 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ ని అంటే ఒక స్టాప్ లాస్ పెట్టుకోండి, ట్రైలింగ్ స్టాప్ లాస్ లాగా. అరౌండ్ 2500 కనుక ఈ స్టాక్ కట్ అవుతుంటే ఎగ్జిట్ అయిపోవడం బెటర్. అట్లాగే జ్యోతి ల్యాబ్స్ చూసినట్లయితే రీసెంట్ గా మంచి ర్యాలీ చేసింది. లాస్ట్ 1 year లో చాలా గుడ్ పర్ఫార్మెన్స్ ఈ స్టాక్ లో మనం చూసాము. ప్రస్తుతము 493 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుందండి. కొంత పుల్ బ్యాక్ అనేది ఈ స్టాక్ లో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. మేబీ పుల్ బ్యాక్ అనేది 480 ఆ ప్రాంతాల్లో అరెస్ట్ అవ్వచ్చు. అక్కడ నుంచి మళ్ళీ స్టాక్ ర్యాలీ జరిపే ఛాన్స్ ఉందండి. ఈ స్టాక్ హోల్డ్ చేయమని చెప్తాను. రోజులుగా మనం చూసాం ఆర్బీఐ ఆంక్షల తర్వాత చాలా వరకు స్టాక్ తగ్గుతూ వస్తుంది, లోయర్ సర్క్యూట్ అవుతోంది. సో వరుసగా 3 రోజుల పాటు అది తగ్గుతూ వస్తుంది. దీని భవిష్యత్తు ఏ విధంగా ఉండొచ్చు అంటారు? ప్రస్తుతము ఆల్ టైమ్ లో ట్రేడ్ అవుతుందండి స్టాక్ 438 రూపీస్ దగ్గర. ఒక 20,000 crores మార్కెట్ క్యాప్ కేవలం 3 రోజుల్లోనే కోల్పోవడం జరిగింది. ఈ వ్యాలెట్స్ అనేవి పేటిఎం వ్యాలెట్స్ దాదాపుగా 31 కోట్ల వ్యాలెట్స్ అంటే ఖాళీగా ఉండడం, అంటే వితౌట్ జీరో బ్యాలెన్స్ లో ఉండడం ఆర్బీఐ గమనించింది. అట్లాగే కేవలం 4 కోట్ల వ్యాలెట్స్ మాత్రమే దాంట్లో కొద్దిపాటి నగదు చలామణి అవుతూ ఉంది. సో వీటి ద్వారా మనీ లాండరింగ్ జరిగిందనే అనుమానాలు ఆర్బీఐ వ్యక్తం చేస్తుంది. సో ఈడీ కూడా కొన్ని చర్యలు చేపట్టే అవకాశం ఉందండి పేటిఎం మీద. ఇలాంటి అవకతవకలు జరిగినట్లయితే ఇంకా భవిష్యత్తు కొంచెము ప్రశ్నార్థకంగా మారే ఛాన్స్ ఉంది. సో ఆల్రెడీ ఈ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అనేది February 29 నుంచి నిలిచిపోనుంది. సో అన్ని మనీ ట్రాన్సాక్షన్స్ లో నగదు ఏదైతే నిల్వ ఉంచుకోదలుచుకున్నారో అవన్నీ ఆప్షన్స్ అన్ని గవర్నమెంట్ క్లోజ్ చేస్తుంది February 29 నుంచి. కాబట్టి భవిష్యత్తులో ఇంకా వీక్నెస్ లో పేటిఎం లో కనిపిస్తున్నాయి. రైట్ సార్, నెక్స్ట్ సతీష్ గారు కాల్ చేశారు. సతీష్ గారు నమస్తే అండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి. చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. ప్రజెంట్ రేట్ లో లాంగ్ టర్మ్ కోసము హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి, టాటా టెక్నాలజీ ఒకటి తీసుకోవచ్చు 3 years హోల్డ్ కోసం. ఓకే, టాటా టెక్నాలజీస్ 3 years కోసం అండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి, ఈ రెండు సార్. యా, లాంగ్ టర్మ్ కోసం అంటున్నారు 3 years. ఓకే, టాటా టెక్నాలజీస్ అయితే టెక్నికల్ గా ఇప్పుడు వీక్ గా ఉందండి, సెల్ మోడ్ లో ఉంది ప్రస్తుతానికి. కొంచెం వెయిట్ చేయండి. టాటా టెక్నాలజీస్ కొంచెం మళ్ళీ అంటే ఒక లెవెల్స్ దాటిన తర్వాత అరౌండ్ 11:30 ఆ ప్రాంతాలు దాటిన తర్వాత ఈ స్టాక్ లో ఫ్రెష్ పొజిషన్స్ ప్లాన్ చేసుకోవచ్చు. మేబీ ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ వస్తుంది, వెయిట్ చేయొచ్చు. లాంగ్ టర్మ్ కోసం మీరు ఇన్వెస్ట్ చేయొచ్చండి, కాకపోతే కొంచెం పుల్ బ్యాక్ ఇక్కడ నుంచి రివర్స్ అయినప్పుడు ప్లాన్ చేసుకోండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే మీకు అంటే ఇక్కడ నుంచి పెద్ద గ్రోత్స్ మనకి స్టాక్ లో కనిపించవండి. అంటే ఇదివరకు గతంలో ఇచ్చిన ఇట్లా 20%, 18% కాన్స్టెంట్ రిటర్న్ ఇచ్చినట్లుగా భవిష్యత్తులో అంత రిటర్న్స్ ఈ స్టాక్ లో కనిపించకపోవచ్చు. 10% 10 to 12% పర్ యానం
ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఈ స్టాక్ లో పొజిషన్స్ తీసుకోవచ్చండి. సో ఎందుకంటే సైజ్ అనేది అంటే లార్జెస్ట్ బ్యాంక్ మారింది. సో న్యాచురల్ గా బేస్ పెద్దగా ఉన్నప్పుడు గ్రోత్ అనేది కొంచెం లిమిటేషన్స్ ఉంటాయి. కాబట్టి 10 to 12% రిటర్న్స్ కోసం అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు. రైట్ సార్, నెక్స్ట్ కాల్ శ్రీనివాస్ గారు కాల్ చేశారు. శ్రీనివాస్ గారు నమస్తే సార్, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మాట్లాడండి. నమస్తే. నమస్తే అండి సార్. నేను మిమ్మల్ని చాలా ఫాలో అవుతుంటాను సార్. చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగండి సార్. సార్, నాకు ఫార్మాల్లో ఎటువంటి స్టాక్ లేదు సార్. నేను వచ్చేసి నా పోర్ట్ఫోలియో ఇప్పుడు 20 lakhs సార్. ఇప్పుడు రిలయన్స్ లో ఒక 50,000, ఇన్ఫోసిస్ లో ఒక 50,000, తర్వాత కేపీఐటీ లో ఒక 50,000, సిఎట్ లో ఒక 50,000 అట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ దాదాపు ఒక 40-50 కంపెనీలు చేసుకున్నాను సార్. ఫార్మాలో నాకు ఎటువంటి షేర్లు లేవు సార్. నేను ఫార్మాలో తీసుకోవాలంటే మిడ్ క్యాప్ లో ఏ తీసుకోమంటారు? లాంగ్ టర్మ్ సార్, మినిమం ఒక 10-15 సంవత్సరాలు సార్ నా పిల్లలకి గిఫ్ట్ గా ఇవ్వడానికి ఫార్మాలో మిడ్ క్యాప్ లో సార్ ఏ తీసుకోమంటారు? నేను ఇట్లా 50,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచి పద్ధతేనా? ఓకే, అంటే మీరు 10-15 సంవత్సరాలు అంటున్నారు, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒకేసారి మనం ఈ రోజు డెసిషన్ తీసుకొని లాంగ్ టర్మ్ కి అట్లాగే ఉండిపోవడం కష్టమవుతుందండి. మధ్య మధ్యలో చాలా ఫేజెస్ వస్తూ ఉంటాయి. కంపెనీస్ కూడా కొన్నిసార్లు కొలాప్స్ అయిపోతూ ఉంటాయి. సో పెద్ద పెద్ద కంపెనీస్ కూడా కొలాప్స్ అయ్యి మళ్ళీ కొన్ని రివైవ్ కావు, కొన్ని వేరే కంపెనీస్ లో మెర్జ్ అయిపోతూ ఉంటాయి. ఇవన్నీ చూస్తూ ఉంటాము. కాబట్టి ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోవాలండి. స్టాక్ మార్కెట్ లో ఉన్నప్పుడు అట్లీస్ట్ క్వార్టర్లీ కానీ హాఫ్ ఇయర్లీ కానీ ఒకసారి మనం రివ్యూ చేసుకొని ఆ కంపెనీ ఫండమెంటల్స్ స్ట్రాంగ్ గానే ఉన్నాయంటే మనం ఆ కంపెనీతో కంటిన్యూ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో కొన్ని స్టాక్స్ ఈవెన్ ఫార్మాలో కూడా ఈ మధ్యకాలంలో చాలా స్టాక్స్ డల్ గా ట్రేడ్ అవడం మనం చూసాము. అంటే బుల్ మార్కెట్స్ లో కూడా కామ్ గా ఉన్నాయి, కొన్ని స్టాక్స్ కాన్స్టెంట్ గా పెరుగుతూనే ఉన్నాయి. సో ఫార్మా సెక్టర్ లో మీకు ఇప్పటిదాకా పొజిషన్స్ లేవు అంటున్నారు కాబట్టి అడిగారు సార్ రామకృష్ణ గారు ఆయన. అదే అండి, అంటే ఫార్మాలో మీరు తీసుకోదలుచుకుంటే మిడ్ క్యాప్ ఫార్మాల కంటే ఫ్రంట్ లైన్ ఫార్మాలే స్ట్రాంగ్ గా ఉంటాయండి. లాంగ్ టర్మ్ లో మీకు సేమ్ రిటర్న్స్ ఇస్తాయి. మిడ్ క్యాప్ లో ఏంటంటే ప్రాబిలిటీ తగ్గుతుంది మనకి సక్సెస్ రేట్ లో. సో 15 years 10 years మనం ఎప్పటి నుంచే ఫాలో అప్ చేయాల్సి ఉంటే కష్టం అవుతుంది. సో ఫ్రంట్ లైన్ స్టాక్స్ లోనే మీరు ప్లాన్ చేసుకోండి. లైక్ మనము చూస్తే గ్లాండ్ ఫార్మా కానీ, సన్ ఫార్మా, నాట్కో ఫార్మా, రెడ్డి ల్యాబ్స్ ఇట్లాంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్ నుంచే మీరు పొజిషన్స్ తీసుకోవచ్చు. అంటే టైమ్లీ ఎప్పుడైతే మీరు ఆల్రెడీ కొంత అనుభవం ఉంది కాబట్టి ఆ స్టాక్స్ ప్రాపర్ బ్రేక్అవుట్స్ వచ్చినప్పుడు కానీ లేకపోతే కొంత సపోర్ట్స్ లెవెల్స్ దగ్గర తీసుకోమని చెప్తాను. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ గౌతమ్ గారు కాల్ చేశారు. గౌతమ్ గారు నమస్తే, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. అండి, ఇది జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా అండ్ గ్రీన్ పవర్ కరెక్ట్ టైంలో ఎంటర్ అవ్వచ్చా? జేఎస్డబ్ల్యూ అండ్ గ్రీన్ పవర్. ఓకే ఓకే, కరెంట్ రేట్ లో గ్రీన్ పవర్ ఎంటర్ అవ్వచ్చు. గ్రీన్ పవర్ అంటే ఓరియంట్ గ్రీన్ కదండి? ఓరియంట్ గ్రీన్, అవును. సో ఓరియంట్ గ్రీన్ ప్రస్తుతం 29.85 దగ్గర ట్రేడ్ అవుతుందండి. సో అన్ని పవర్ స్టాక్స్ బాగా పెరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో మనం చూస్తే. సో ఓరియంట్ గ్రీన్ కూడా అదే దాంట్లో ఆ మూడ్ లోనే ఉంది, పెరిగే మూడ్ లో. కొంచెము ఫండమెంటల్స్ ఇంప్రూవ్ కావాల్సిన అవసరం ఉందండి. సో ఫ్రెష్ గా ఎంట్రీ తీసుకున్నట్లయితే మీరు ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ తో మెయింటైన్ చేసుకోవాలి. కరెంట్ పొజిషన్స్ నుంచి ఒక 15% ప్రైస్ తక్కువలో దిగువన. ఇప్పుడు 52 weeks హైలో ఉంది సార్, కరెంట్ హైలో ఉందండి. అవునండి, ఇవన్నీ ఏంటంటే పవర్ స్టాక్స్ అన్ని కూడా నాన్ స్టాప్ ర్యాలీ చేస్తున్నాయండి. ఇక్కడ నుంచి కూడా ప్రాఫిట్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి వీటికి. కాకపోతే ఒక స్టాప్ లాస్ అనేది మైండ్ లో పెట్టుకోవాలండి. ఈవెన్ కేవలం ఇన్వెస్టింగ్ అని చెప్పి లాంగ్ టర్మ్ అనుకుంటే కొన్నిసార్లు ఏమవుతాయండి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాయి స్టాక్స్. కొంచెము ఇట్లాంటి స్టాక్స్ అంటే ఫండమెంటల్ గా వీక్ గా ఉన్నాయి, ఒక ట్రేడింగ్ స్టాక్స్ లాగా మనం ట్రేడ్ చేస్తే బెటరు. అదే వేరే కైండ్ ఆఫ్ స్టాక్స్ అంటే ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండి అన్ని విధాలుగా బాగున్న స్టాక్స్ ని కొంచెం లాంగ్ టర్మ్ లో రిలాక్స్ గా ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ ఇట్లాంటి గ్రీన్ పవర్ లాంటి స్టాక్స్ లో కొంచెము స్టాప్ లాస్ మైండ్ సెట్ తోనే ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. రైట్ సార్, నెక్స్ట్ లలిత గారు కాల్ చేశారు. లలిత గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, స్పిరిట్ నేను 10% లాస్ లో ఉన్నాను, అమ్మేసుకోవచ్చా లేదా హోల్డ్ చేయొచ్చా? ఇంకోటి ఒకటి 10% లాభంలో ఉన్నానండి, అది ఉంచుకోవచ్చా ఇంకా యాడ్ చేసుకోవచ్చా? ఇంకోటి శ్రీరామ్ ట్రాన్స్ఫర్ 20% ప్రాఫిట్ లో ఉన్నాను,
అవి ఉంచుకోవచ్చు, అమ్మేయచ్చా? 3 స్టాక్స్ అడిగారు రామకృష్ణ గారు. వలక్ట్రా ఒకటి అడిగారు కదండి, వలక్ట్రా, గ్లోబల్ స్పిరిట్, ఒకటి ఫార్మా, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్. ఓక్ ఫార్మ్. ఓకే ఓకే అండి. గ్లోబల్ స్పిరిట్ అయితే ప్రస్తుతము 800 రూపాయలు 10% లాస్ లో ఉన్నామన్నారు ఈ స్టాక్ లో. టెక్నికల్ గా వీక్ గా ఉందండి గ్లోబల్ స్పిరిట్. ఈ స్టాక్ వీక్నెస్ ఉంది, ఇంకా ఫర్దర్ గా వీక్ అయ్యే ఛాన్సెస్ ఈ స్టాక్ లో కనిపిస్తున్నాయి. కాబట్టి వీలైనంత వరకు ఈ స్టాక్ నుంచి ఎగ్జిట్ కమ్మని చెప్తాను. నెక్స్ట్ ఓక్ ఫార్మాలో ప్రాఫిట్ లో ఉన్నాను అన్నారు. 437 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ ని హోల్డ్ చేయండి, ఇంకా బెటర్ రిటర్న్స్ ఈ స్టాక్ లో వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కొంచెము 6 to 1 year పాటు హోల్డ్ చేయమని చెప్తాను. రైట్. నెక్స్ట్ కాలర్ శ్రీకాంత్ గారు కాల్ చేశారు. శ్రీకాంత్ గారు నమస్తే సార్. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. పోకన్నా అండి. పోకన్నా, రైట్. ఏంటి మీ డౌట్ ఏంటి అందులో? 530లో ఉన్నదండి. యాభై అని 2 లెవెల్లో ఉన్నదండి. హోల్డ్ చేస్తున్నారా ఆ రేట్లో? హోల్డ్ చేస్తున్నా. ఓకే, మీ డౌట్ ఏంటి సార్ ఇప్పుడు? అంటే ఏంటి అది ఏంటి ఏమన్నా ప్రైస్ వస్తుందా లేదా, యా క్యాచ్ చేసుకోవాలా, ఎగ్జిట్ అవ్వాలా? దేవయాని ప్రస్తుతం టెక్నికల్ గా వీక్ గా ఉందండి. స్టాక్ మనకి నిన్న రిజల్ట్స్ వచ్చాయి, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అనేవి స్టాక్ లో కనిపించలేదు. సో ప్రస్తుతానికి అయితే వీక్నెస్ ఉంది, ఇంకా ఫర్దర్ గా వీక్ అయ్యే ఛాన్సెస్ కూడా స్టాక్ లో ఉన్నాయి. నెక్స్ట్ సపోర్ట్ అనేది 141 లో ఉందండి. 140 ఆ ప్రాంతాల్లో నెక్స్ట్ సపోర్ట్ ఉంది. ప్రస్తుతానికి అయితే వీక్ గా ఉంది. వీలైతే ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. మళ్ళీ ఫండమెంటల్స్ ఇంప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ స్టాక్ లో రీఎంటర్ కావచ్చు. నెక్స్ట్ పోకర్నా చూస్తే 498 రూపీస్ ఉందండి. మీరు నేను నిన్న ప్రకారం 530 దగ్గర కొన్నట్టు చెప్తున్నారు. ఈ స్టాక్ ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. కొంచెము 6 to 1 year పాటు హోల్డ్ చేసినట్లయితే మళ్ళీ మీకు ఈ స్టాక్ లో రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ రేఖా గారు కాల్ చేశారు. రేఖా గారు నమస్తే అండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే అండి. చెప్పండి. రిలయన్స్ పవర్ ట్రైడెంట్ షేర్ గురించి అండి. రిలయన్స్ పవర్ ట్రైడెంటా? ట్రైడెంట్. అందులో మీ డౌట్ ఏంటి మేడం? రెండు నేను బై చేశానండి. 10-15 గా ఉంది, ఇప్పుడు లాస్ లో నడుస్తుంది. హోల్డ్ చేయొచ్చా లేకపోతే ఎగ్జిట్ అవ్వాలా అని? రైట్. రామకృష్ణ గారు. ట్రైడెంట్ అయితే ప్రస్తుతం 46.30 లో ఉందండి. ఈ స్టాక్ ని మీరు హోల్డ్ చేయొచ్చు కొంచెం లాంగ్ టర్మ్ కోసం. అలాగే మీరు అడిగిన రిలయన్స్ పవర్ అయితే ప్రస్తుతానికి వీకే ఉందండి స్టాక్. అన్ని స్టాక్స్ తో పాటు ర్యాలీ చేయడం మనం గమనించాము పవర్ స్టాక్స్ తో. వీలైతే రిలయన్స్ పవర్ లోంచి ఎగ్జిట్ అయిపోండి. రైట్. రామకృష్ణ గారు, ఇందాక పేటిఎం గురించి అడిగాను. అయితే ఆల్రెడీ పేటిఎం స్టాక్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? మార్కెట్ లో ఇలాంటి క్రాషెస్ జరుగుతూ ఉంటాయండి ఇండివిజువల్ స్టాక్స్ లో. మనం రీసెంట్ గా కొన్ని స్టాక్స్ చూసాము, జీ టెలిఫిలిమ్స్ లో అట్లా. అంటే కొన్నిసార్లు అవాయిడ్ చేయలేమండి. అంటే మన పొజిషన్ ఆల్రెడీ ఉన్నట్లయితే, ఇప్పుడు మనం పేటిఎం కనుక చూసినట్లయితే ఈ క్రాష్ ముందు దాదాపుగా 700 పైచులకు రేట్ ఉండేది. అక్కడి నుంచి ఒకేసారి ఫాలో అవటము, అంటే జనరల్ గా స్ట్రక్ అయిపోతారు. సర్క్యూట్స్ పట్టడం వల్ల ఎగ్జిట్ ఆపర్చునిటీ స్టాక్ ఇవ్వదండి. కాబట్టి అంటే మనము ఎగ్జిట్ ఆపర్చునిటీ వచ్చిన రోజు ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అండి. అంటే ఈవెన్ ట్రై చేయొచ్చు ఎగ్జిట్ రేట్ దగ్గర, అంటే ఆ ప్రైస్ దగ్గర మనం సెల్ పెట్టుకొని. సో అంటే ఒక క్యూలో ఉన్నట్టు అనమాట. ఆ కేసులో ఎప్పుడన్నా బయింగ్ వస్తే, అంటే ఈవెన్ సర్క్యూట్ లో కూడా కొంత ట్రేడ్ అవుతూ ఉంటుంది స్టాక్. సో వీలైతే ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేయాలండి. అంటే ఇప్పుడు ఇమీడియట్ గా దాంట్లో ఫేవరబుల్ కండిషన్స్ వచ్చే ఛాన్సెస్ కనిపించడం లేదు, కాబట్టి వీలైతే ఎగ్జిట్ కంపెనీ చెప్తారు. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ నవ్య గారు కాల్ చేశారు. నవ్య గారు నమస్తే అండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అడగండి. నమస్తే సార్. ఐఆర్ఎఫ్సి 160 లో కొన్నాము, అది హోల్డ్ చేయవచ్చా ఎగ్జిట్ అయిపోవచ్చా? ఓకే. ఒక కంపెనీ మళ్ళీ రిపీట్ చేయండి. ఐఆర్ఎఫ్సి సార్. ఐఆర్ఎఫ్సి 160లో తీసుకున్నారంట, హోల్డ్ చేయాలా ఎగ్జిట్ అవ్వాలన్నాడు? 160లో కొన్నారు. ప్రస్తుతం 160 రూపీస్ స్టాక్ ట్రేడ్ అవుతుందండి. బాగా అంటే మంచి పర్ఫార్మ్ చేసిన స్టాక్స్ లో పిఎస్ఎస్ లో లాస్ట్ 3 years లో నెంబర్ 1 స్టాక్ గా నిలిచింది, బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్ గా. కారణం అంటే రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదంతా ఇంప్రూవ్ అవటము, అక్కడ ఈ కంపెనీకి బిజినెస్ బాగా ఇంప్రూవ్ అవటం, ఇవన్నీ కారణాలుగా చెప్పుకోవచ్చు. సో ఈ స్టాక్ అయితే ప్రస్తుతము బాగా స్టీప్ గా పెరిగిన తర్వాత ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ లో స్టాక్ ట్రేడ్ అవుతుందండి. సో అరౌండ్ 145 దాకా, 145, 150 ఆ స్థాయి దాకా రావచ్చు ఈ స్టాక్.
మళ్ళీ అక్కడ నుంచి రికవరీ కావాలండి. ఇన్ కేసు అది కూడా 145 కట్ అవుతుంటే ఎగ్జిట్ అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ గారు, వాళ్ళు ఏబిఎన్ బిజినెస్లో జాయిన్ అయినందుకు. ప్రస్తుతం సెన్సెక్స్ 436 పాయింట్ల మైనస్తో, నిఫ్టీ 110 పాయింట్ల మైనస్ వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.